అంటే అన్యజనులు పొందాల్సిన మారు మనస్సు ఉంది, దేవుని బిడ్డలు పొందవలసిన మారు మనస్సు కూడా ఉంది. దేవుని బిడ్డలు, నేను ఇప్పుడు దాకా చెప్పాను, ఒకవేళ యేసు ప్రభువుని నమ్మకపోతే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొందాలి. వాళ్ళు ఆల్రెడీ మారు మనసు పొంది ప్రభు బలలో చేయి వేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. ఆ మారు మనసు ఏ మారు మనస్సో ప్రకటన గ్రంథమే చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమని తెలుసా? అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. హల్లెలూయా. ఏంటిదంట? విశ్వాసులు పొందాల్సిన మారు మనసు ఏంటిది అని అంటే మొదటి ప్రేమ కరువైందంట. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసిన్నది. ఏంటిదయ్యా తప్పు? మొదట నీకుండిన ప్రేమను వదిలితీవి, ఆ మొదటి ప్రేమను, ఆ మొదటి క్రియలను మరలా చేయుము అని చెప్పాడు. అంటే కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, కానీ మొదట్లో ఉన్నటువంటి భారం ఇప్పుడుందా? ఎందుకు లేదు? అదే దేవుడు కదా, కృప చూపుట మారని దేవుడు కదా. అంటే మొదట్లో ఉన్నది ఇప్పుడు లేదు అంటే అర్థమైంది, దేవుడు మారాడా, నువ్వు మారావా? నువ్వే మారావు అన్న సంగతి నీకు అర్థమైతే ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా మారు మనస్సు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు యేసు ప్రభువుని ఎరగని వాళ్ళు పొందవలసిన మారు మనస్సు ఉంది, పొందిన వాళ్ళు పొందవలసిన మారు మనస్సు కూడా. వద్దు నాకు ఈ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కొంతమంది మళ్ళా చిన్నగా మెల్లిమెల్లిగా జరుపుకునే పరిస్థితులు కొంతమంది జీవితాల్లో కనబడతా ఉన్నాయి. అర్థమైందా? అందుకే భక్తుడు పాడుకున్నాడు, వీడిన పాపము లోకపు మోహం మళ్ళా తిరిగి మొదలైందా, అయితే విడిచిపెట్టు, మళ్ళా మారు మనసు పొందమని దైవజనులు పడిన పాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులు పడకన్నా మునుపు ప్రభు చెప్పాడు సంఘాలతో, అని నీ మీద తప్పు ఒకటి మోపవలసినది, నువ్వు మారు మనసు పొందు, లేని ఎడల నీ దీపస్తంభాన్ని నేను పక్కకు పెట్టేస్తాను అని. అందరికీ ప్రేమతో చెప్పేటువంటి మాట. మనం యేసు ప్రభుని ఎరిగి రక్షణ పొంది సంఘంలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఏ రోజుకు ఆ రోజు పొందాల్సినటువంటి మారు మనసు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండి తీరుతుంది. కాబట్టి ప్రార్థన విషయంలో కావచ్చు, వాక్య ధ్యానం విషయంలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, లేదా నీ వ్యక్తిగత సాక్ష్య జీవితాల్లో కావచ్చు, అదే వద్దు అనుకొని కొన్ని విడిచిపెట్టి వచ్చావే, ఆ విడిచిపెట్టిని మళ్ళీ నేను దర్శిస్తుంటాయి అప్పుడప్పుడు. అందుకే యేసన్న గారు అన్నాడు, చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదుగా. మొలిస్తే ఏమైద్ది? చేదైన వేరు అంటే మళ్ళా మొత్తం చేదైపోయిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. ఆ చేదైన వేర్లు ఉంటాయే, అవి ఒకప్పుడు మనమంతా చేదే, మన బతుకులన్నీ చేదే, కానీ యేసయ్య మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఆ చేదును విరిచి ఆ చేదు జీవితాలనే ఈరోజు మధురంగా మార్చాడు. కాబట్టి అక్క వందనాలు అని నీకు వందనాలు చెబుతున్నారు, అన్నా వందనాలు చెబుతున్నారు. లేదనుకో, ఒకప్పుడు మనల్ని చూస్తేనే వస్తున్నారా నాయన అని తప్పుకున్న వాళ్ళు లేరా? ఈడు వస్తున్నాడు, ఇప్పుడు ఈడు ఎదురవుతున్నాడంటే మళ్ళీ డబ్బులు అడుగుతాడేమో, చిల్లర అడుగుతాడు వీడు అని తప్పుకునే వాళ్ళు లేరా? కానీ ఈరోజు అదే జీవితాలు నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురొచ్చి వందనాలు చెప్పే పరిస్థితి కదా. లేదంటే పలకరించి చిన్న నవ్వు. ఎందుకు అనంటే ఈ చేదైన జీవితాన్ని విరిచి ఈ చేదికే ఆ మధురమైన జీవితాన్ని అంటుకట్టాడు ఆయన. గులాబీ కొమ్మలకి అంటుకడతారే, అలాగా ఈ వేరదే, చెట్టు అదే, కానీ ఆ చెట్టుని తుంచేసి అంటుకట్టాడు ఆయన. అంటుకట్టాడు కాబట్టి ఈరోజు కొద్దిలో కొద్దైన దేవుని కొరకు ఫలించగలుగుతున్నాం. హల్లెలూయా. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే మారు మనస్సు పొందండి.